Good evening to one and all. So, thank you so much. Actually, last లో చెప్పాలి స్పీచ్ అయిపోయినాక, బట్ ద వే యూ హ్యావ్ వెల్కమ్ వ్యాలంటైన్స్ డే కొంచెం డిసప్పాయింటెడే ఉండే. గర్ల్ ఫ్రెండ్ లేదు ఇప్పుడు ఈరోజు, అంటే కొన్ని రోజుల నుంచి. సో ఐ వాస్ ఫీలింగ్ లైక్ ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చూస్తున్నప్పుడు అనిపించింది, అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, రోజ్ డే అంటున్నారు, హగ్ డే అంటున్నారు, మనది ఇంత డ్రై డే ఇట్లుంది అని అనిపించింది. బట్ వస్తానే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వీడికి వచ్చేది కూడా ఇది కొంచెం షార్ట్ నోటీస్లో. నిన్ననే మా అన్నం కలిసి ఇట్లుంది ఈవెంట్, నువ్వు బిజీ ఉంటున్నావు అని చెప్పలే, అంటే వేరే వర్క్స్లో దాంట్లో ఉన్నా అని అంటే, అవునా సంకల్ప్ కాలేజ్ వస్తా అంటే థర్డ్ టైం ఇది, ముందు కూడా 2 times వచ్చినా నేను. సో వస్తా అంటానే రమ్మన్నాడు అండ్ ఐ కేమ్ అండ్ సార్కి ఫోన్ చేస్తానే ఫస్ట్ కాల్లో అన్న ఎక్కడున్నారు అని వచ్చి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అదే హైలైట్ అనుకుంటే, అదే ఇంత మంచిగా ఉంటుంది వీళ్ళ వెల్కమ్ అనుకుంటే, వస్తానే మీరు చెప్పట్లు కొడతానే వ్యాలంటైన్స్ డేకి ఒక మీనింగ్ ఇచ్చిండ్రు. సో థ్యాంక్స్ ఫర్ షోయింగ్ దట్ లవ్ అండ్ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఇంత లవ్ చూపించినప్పుడు తిరిగి ఇచ్చేయాలి కదా, లేకపోతే లవ్ అయిపోతామంటారు కదా. సో లెట్ మీ టెల్ యూ ఫ్యూ థింగ్స్. మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసేంత టైం ఉండదు, అన్ని రిసోర్సెస్ ఉండే, అంత ఎనర్జీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు చాలా మంది చాలా విషయాలు చెప్పిండ్రు, కానీ నేను మీకు కూడా నా పెద్దవాళ్ళు ఎట్లయితే చెప్పి దారిలోకి తీసుకొచ్చిండ్రో, మిమ్మల్ని కూడా దారిలో పెట్టాలి కదా. సో ఆల్రెడీ మంచి లైన్స్లో ఉండొచ్చు మీరు, బట్ స్టిల్ మీకు ఒక క్లారిటీ రావాలి కాబట్టి లెట్ మీ టెల్ యూ ఫ్యూ స్టోరీస్. చిన్న చిన్న కథలు, 5 star కథలు, 5 స్టోరీస్, టాప్ క్లాస్ స్టోరీస్ చెప్తా, లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే స్టోరీస్ చెప్తా. చాలా చిన్న ఉంటాయి, 2-3 నిమిషాలు అయిపోతుంది, 2-3 నిమిషాలు నీది చెప్తా. నా ఫేవరెట్ స్టోరీస్ చెప్తా. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాంగ్ యూర్, అంటే విత్ యూర్ జర్నీ. మీ జర్నీలో ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా యూజ్ అవుతాయి. అండ్ టార్గెట్ అది పెట్టుకోండి. మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. 27 lakhs per annum, 26 lakhs, మాకంతా 3.2 lakhs per annum, 4 lakhs, 5 lakhs ఇట్లా వస్తుండే జాబులు. ఏం సరిపోకుండే పైసలు, కటింగ్స్ అని అవన్నీ ఏమేమో తీసేస్తుండ్రి. మస్తు ఇరిటేటింగ్ ఉంటుండే. సాఫ్ట్వేర్లో కూడా చేసిన నేను, టీకేఆర్ కాలేజ్లో చదువుకున్నా, అల్మాస్గూడలోనే ఉంటాం మేము. సో బీటెక్ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మస్తు హోమ్ ప్లేస్ నాకు ఇది. బట్ అది ఉంటేనే లైఫ్లో అన్నీ బాగా అనిపిస్తాయి. అది లేకుండా ఏమని ఉండని బేకారే ఉంటుంది లైఫ్. సో 3 లక్షలు ఆల్మోస్ట్ 2.5 వరకు తెచ్చుకుంటుందంటే, అంటే అంతకన్నా ఏం కావాలి, ఎంత ఖర్చు పెట్టినా అయిపో డబ్బులు అట్లుంటే. సో అట్లాంటి ప్యాకేజ్కి ఏం చేయండి, 3 లక్షలు సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు ఉంటే అసలు సరిపోదు. నెలకే 1 లక్ష కన్నా ఎక్కువ వస్తేనే మజా వస్తుంది. అండ్ కమింగ్ టు ది పాయింట్, మా అన్న చెప్తున్నప్పుడు నాకే ఎన్లైట్మెంట్ వచ్చింది. నాకే ఏమంటారు, ఎన్రిచింగ్గా ఒక జ్ఞానోదయం అంటారు చూడు, అట్లా అయ్యింది. బికాస్ ఐ డోంట్ రియల్లీ లిసన్ టు హిమ్ ఆల్వేస్, బికాస్ ఐ హ్యావ్ టు గివ్ ది నెక్స్ట్ స్పీచ్. నేను కూడా ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని టెన్షన్ ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది. అందుకే షాల్వా కప్తే కూడా మీద వేసుకుంటున్నా కదా. సో అంటే మీరు నవ్విండ్రు, మీరు నవ్వలే, మంచి వాళ్ళు మీరు ఫుల్ నవ్వుతున్నారు. కాకపోతే వీళ్ళు ఒక దగ్గర మావాడు చెప్తున్నారు, లవర్ ఇచ్చిన దానికన్నా, వాళ్ళు ఇచ్చిన ప్లెజర్ కన్నా డబ్బు ఉంటేనే మజా వస్తుంది, అదే ఎక్కువ ప్లెజర్ ఇస్తుంది అంటే అందరు చెప్పాలి కొట్టిండ్రు. మీరేమో నన్ను ఏదో అంటున్నాడు, మమ్మల్ని ఏదో అంటున్నాడు అనుకొని సైలెంట్ ఉంటే వాళ్ళు, అరే మనకు అర్థమైంది, వాళ్ళకి అయితే లేదురా మనం అందుకే చెప్పాలి కొడుతున్నాం అని వీళ్ళు అంటున్నారు. కాకపోతే మీకు కూడా అన్ని అర్థమైతే కానట్టు ఉంటారు. సో నాకు చాలా విషయాలు అర్థమైనాయి, బికాస్ ఐ వాస్ లిసనింగ్ టు హిమ్. ఐ వాస్ సో హ్యాపీ. అసలు అంటే మనం కరెక్టే చేస్తున్నామా, కరెక్టే ఉన్నామా అంటే చాలాసార్లు మనకు డైలమా ఉంటుంది కదా, ఇది కరెక్టా, కెరీరా, లవ్వా, లేకపోతే ఇంకోటా, ఏది చూస్ చేసుకోవాలి, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలని వచ్చింది క్లారిటీ. బికాజ్ ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ లవ్. ఆ పిల్లకు వాచ్ ఉందాం, గిఫ్ట్ ఇద్దాం, వ్యాలంటైన్స్ డేకి స్పెషల్ ఫీల్ చేపిస్తామని దిల్సుఖ్ నగర్లో వరల్డ్ ఆఫ్ టైటాన్ ఉంటుంది. పోయి కాస్ట్లీస్ట్ వాచ్ చూపియు, అసలు ఎన్నిటికన్నా ఎక్కువ రేట్ ఉండాలి అని
ఆ పిల్లకి సెట్ అయ్యేది ఒకటి చూసి ఇంతకన్నా కాస్ట్లీ లేదా అంటే లేదన్నాడు. మొత్తం అకౌంట్లో ఉన్న పైసలన్నీ పెట్టి, నాకు అప్పటికి వేరే బ్రాండ్స్ కూడా తెలియదు, టైకాన్ అంటేనే హైలైట్ అనుకుంటుంది. సో తీసుకుపోయి లాస్ట్లో ఇస్తానే రే ఎందుకు ఇంత పెద్ద గిఫ్ట్ అది ఇది అన్నది. బట్ షీ వాజ్ వెరీ హ్యాపీ, పెట్టుకుంది. చాలా అమేజింగ్ ఫీల్ అయింది, ఇంత మంచోడా వాడు, ఇంత హైలైట్ ఉన్నాడు ఏంది అని ఫీల్ అవుతుంటే నేను చెప్పిన. అంత అయిపోయినాక కలిసి ఇక రిటర్న్ వచ్చే మూమెంట్లో లాస్ట్ 2 minutes చెప్పిన, రేపటి నుంచి ఇట్లా ఉండదు లైఫ్, నేను ఇట్లా కలవలేను, చాలా పనులు ఉంటాయి నాకు, ఇట్లుంటుంది అట్లుంటుంది, నువ్వు ఇదే ఎక్స్పెక్ట్ చేయకు, చాలా డిసప్పాయింట్ అవుతావు. ఎప్పుడో ఒకసారి కాంటి మూమెంట్స్ వస్తాయి, అవి ఎంజాయ్ చేద్దాం కలిసి, కానీ నువ్వు ప్రతిరోజు ఇట్లనే ఉండాలనుకుంటే మటుకు ఇంపాసిబుల్ అది అని చెప్తే అప్పుడప్పుడు నీళ్ళు పడుతున్నాయి, పిల్లకు ఏడుస్తుంది. మళ్ళీ నేనేమల్లే ఎందుకట్లా ఫీల్ కాకు, అట్లా కాదు అంటే నీకు ఇంత లవ్ చూపిస్తే నీకు తీసుకోవడం రాదు, నీకు వేస్ట్ ఉన్నావు, నీకు ఏమి అసలు నీకు నాకు సెట్ కాదు ఏదో అంటుంది. అట్లా కాదు అంటే అర్థం చేసుకో, 2 బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు అంటే కూడా చాలా హర్ట్ అయింది. మళ్ళీ 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఒక సర్ప్రైజ్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ అకౌంట్ ఉన్న పైసలన్నీ పెట్టి గోవాకి తీసుకుపోయినా. ఇక అమ్మ ఇట్లాంటి కదా కావాల్సింది, ఈడే ఇక నాకు ఇక జన్మలకు మనమే పెళ్లి చేసుకుందాము, మనమే ప్రేమించుకుందాం ఏదో అనుకుంటే అట్లా కాదు, రేపటి నుంచి ఇట్లా ఉండదు లైఫ్ అని మళ్ళీ స్పీచ్ చెప్పిన. అర్థమైపోయింది ఆ పిల్లకి, ఈడు మస్తు ఓవర్ చేస్తున్నాడులే, నీకు నిజాన్ని బ్యాలెన్స్ చేయడం రాదు, 2 వద్దు. నువ్వు నాకు కరోనా టైంలో కూడా రమ్మంటుండే, ఇప్పుడు కరోనా టైంలో రా కలుద్దాం అంటే వచ్చి కలిస్తే నీకు ఉన్నా లేకున్నా బయట తిరిగితే వస్తుంది, మా ఇంట్లో అందరికి వస్తుంది, మీ ఇంట్లో అందరికి వస్తుంది, తప్పది కలవరాదు అంటే అందరికి భయపడతావు, మీ ఇంట్లో భయపడతావు, రావు ఇది అది అని మస్తు ఇరిటేట్ అయ్యి ఫోన్లోనే కొట్టుకొని తిట్టుకొని అన్ని ఫ్రస్ట్రేషన్ చూపించుకొని లాస్ట్కి బ్రేకప్ చేసుకున్నాం. వేరే ఆయన పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎన్నో ఉంటుందంట, అది కూడా మా ఫ్రెండ్ స్టేటస్ చూసి చెప్పిండు. సో అట్లా జరిగిపోయింది. మిస్ అయినా అని మస్తు బాధపడుతుంటే ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తొస్తుంది. బట్ స్టిల్ కెరీర్ ఇది ఈ వర్క్ పైన ఫోకస్ చేయడం వల్లనే కొంచెం మంచిగా ఉంది. అంటే లైఫ్ నడుస్తుంది, టైం గడుస్తుంది, ఏం కావాలంటే చేసే స్టేజ్ ఉండడం అనేది. అండ్ ద వే మీరు వెల్కమ్ చేయడం కూడా బికాస్ ఆఫ్ వర్కే కదా, ఎవ్రీ డే ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఈ వర్క్ పైన స్పీచ్లు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం చెప్పాలి, ఫార్మ్స్ అని ఒకటి ఉంటుంది, ఆర్గానిక్ స్టోర్ అది ఎట్లా నడిపేయాలి, అవన్నీ ఆలోచించుకోవడం వల్లనే ఈరోజు మీరు కూడా క్లాస్ కొట్టిండ్రు, నిలబడ్డారు, లేకపోతే ఈడా వచ్చిండు ఆ పిచ్చోడు ఎందుకు వచ్చిండ్రు అని అనుకుంటుండ్రి. సో ఒకటి మిస్ చేసుకోవాల్సిందే, సాక్రిఫైసెస్ చేస్తేనే లైఫ్లో అచీవ్మెంట్స్ అనేవి ఉంటాయి. వితౌట్ సాక్రిఫైసెస్ నథింగ్ వుడ్ హ్యాపెన్. సో లెట్ మీ టెల్ యూ స్టోరీస్, చిన్న కథలు. ఇట్లనే క్లాస్ చెప్తుంటాడు ఒక సారు, స్కూల్లో మ్యాథ్స్ టీచర్ ఉంటాడు, పిల్లలందరూ వింటుంటారు, మంచిగా చెప్తుంటాడు. సడన్గా ఆయనకు స్టాఫ్ రూమ్ నుంచి ఎవరో పిలుస్తారు, అర్జెంట్గా పోవాల్సి వస్తుంది. క్లాస్ని ఇడిచిపెట్టిపోతే ఫుల్ అల్లరి చేస్తారు కదా, అంత పిచ్చి చేసేస్తారు కదా పిల్లలు అని ఏం చేస్తాడంటే, మీకు అందరికీ ఒక్కొక్క చాక్లెట్ ఇస్తా, సైలెంట్ ఉంటామంటేనే మీరు ఉండండి, నేను స్టాఫ్ రూమ్ పోయి వస్తుంటే సరే అని వాళ్ళు ఎగ్జైట్ అవుతారు. ఇచ్చి చెప్తాడు, ఇప్పుడే తినకండి ఇది, దీన్ని కవర్లు పడేసి అట్లా చేయకండి, ఇంటికి పోయినాక తినండి అని చెప్తాడు. అయితేనే ఇస్తా అని మాట తీసుకుంటాడు. సరే అని వాళ్ళు ఒప్పుకుంటారు, అందరికి ఒక్కొక్క చాక్లెట్ ఇస్తాడు, పోతాడు స్టాఫ్ రూమ్కి. పోయి వస్తాడు, ఎవరెవరు తిన్నారు ఎవరెవరు తినలేదు అని అడుగుతాడు. వాళ్ళు నిజమే చెప్తారు, సార్ కంట్రోల్ కాక తినేసినామని ఆల్మోస్ట్ అందరు చెప్తారు. ఒక 5 మంది మట్టుకు పెట్టుకున్నాం సార్, బ్యాగ్లో ఉంది అని చూపిస్తారు. ఆయన సరే అని క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు, చెప్తాడు, అయిపోతుంది. దెన్ తర్వాత ఎంక్వైరీ చేస్తాడు, మస్తు ఏళ్ళు అయిపోయినాక మా స్టూడెంట్స్ ఏం చేస్తుండ్రు, ఎట్లున్నారు అంతా చేస్తే, వీళ్ళందరూ ఎవరైతే చాక్లెట్ తినేసి ఉంటారో వాళ్ళు నార్మల్ లైఫ్ బతుకుతుంటారు. ఈ 5 మంది మట్టుకు టాప్ పొజిషన్ ఉంటారు, మంచి లైఫ్ లీడ్ చేస్తుంటారు. అండ్ ఆయనకు ఒకటి థియరీ అని ఒక థియరీ రాస్తాడు, దానిపైన నిజంగా ఉంది థియరీ.
అంటే నేను ఊరికే అట్లా అవుతుంది చాక్లెట్ తిన్నంత మాత్రాన వాళ్ళు నార్మల్ లైఫ్ ఎందుకు బతుకుతారు అనిపించింది నాకు కూడా. బట్ స్టిల్ థియరీ లండన్లో యూకేలా అది థియరీ ఆఫ్ అని ఏదో చాక్లెట్ థియరీ టైప్ ఏదో రాసింది అనమాట. అది పేరు కరెక్ట్ గుర్తొస్తలే. అంటే థియరీ ఓకే అక్కడ కరెక్ట్ అయింది రాసిండు. అంటే ఇదే జరుగుతుంది కదా మన లైఫ్లో కూడా. టెంపరీ థింగ్స్కి మనం అట్రాక్ట్ అవుతాం, కంట్రోల్ చేసుకోలేం. దట్ ఈస్ ద రీజన్ మనకు ఫ్యూచర్లో ఆ పర్మనెంట్ థింగ్స్ ఏవైతే కావాలో అవి దొరకాయి ఉండయి. అంటే ఆ చాక్లెట్ ఎవరైతే వాళ్ళు అట్లా కంట్రోల్ చేసుకున్నారో మీరు కూడా మందు కానీ సిగరెట్ కానీ ఇంకా అట్లాంటి ఏమన్నా అడిక్షన్స్ ఉంటే 200% కంట్రోల్ చేసుకోండి ఇప్పుడు. తర్వాత అడిక్ట్ కమ్మని కాదు కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఒక సెటిల్మెంట్ వచ్చేంత వరకు, మమ్మీ డాడీలు మంచి ఫీల్ అయ్యేంత వరకు, మీ పైన మీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు, ఇట్లా ఫోటో పడేంత వరకు జస్ట్ కొన్ని రోజులు కంట్రోల్ చేసుకోండి. మీకైతే డిస్ట్రాక్షన్స్ 100% వస్తాయి. అది ఎట్లొస్తాయి అనేది నాకు బాయ్స్ది కొంచెం క్లారిటీ ఉంది, మీది అంత క్లియర్గా చెప్పలేకపోతున్నా. కానీ 200% వస్తాయి. ఆ డిస్ట్రాక్షన్స్ని ఆ అట్రాక్షన్స్ని కొన్ని రోజులు దూరం పెట్టి మస్తు ఫోకస్ చేయండి, లైఫ్ అమేజింగ్గా మారుతుంది. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే సిగరెట్ అలవాటు ఉందా అంటే చాలామంది లేదు తాగను, ఎప్పుడైనా బీర్ తాగుతామమ్మా, ఎప్పుడన్నా ఒక పెగ్గు తాగుతా లేదా క్వార్టర్ తాగుతా ఇట్లా చెప్తారు కదా. ఎందుకు అంటే యు నో ద టేస్ట్, ద హై, ఆ టెంపరీ హై ఇచ్చేది మీకు తెలుసు. సిగరెట్ కూడా ఇస్తుంది కరెక్ట్ తాగనీకి వస్తే. తాగనీకి రాక అది వేస్ట్ అనుకుంటాం. అది కరెక్ట్ నేర్పించే ఫ్రెండ్ తగ్గుకుంటాడు మీకు, వాడు చెప్తాడు ఇట్లా పెట్టుకొని అది ఎట్లా తీసుకోవాలి, ఎట్లా వదలాలి, 20 రూపీస్ 25 రూపీస్ ఉంటుంది కదా. అది ఎందుకో అంత కాలేంత వరకు కాలుస్తారు అనేది తర్వాత అర్థమవుతుంది. కానీ అది ఎంజాయ్ చేయాలన్నా, గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలన్నా యూ షుడ్ హ్యావ్ సఫిషియంట్ బ్యాంక్ బ్యాలెన్స్. సో అది చాలా కిక్ ఇస్తుంది. అంటే ఒక మంచి కాన్ఫిడెన్స్ అది. దానికోసమన్నా టెంపరీగా కొన్ని థింగ్స్ కంట్రోల్ చేసుకోండి. ఆ చాక్లెట్ తినకుండా ఉన్న వాళ్ళ లైఫ్ ఎట్లా బాగుందో మీది కూడా 100% చేంజ్ అవుతుంది. బికాజ్ మీరు ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి. లైక్ ఈచ్ డే ఎట్ ఎ టైం తీసుకొని, ఎవరు ఏమనుకున్నా బాక్స్ తీసుకొచ్చిండ్రు అనుకోండి క్లాస్కి, ఎక్కిరిస్తుండ్రి. అంటే ఇంజనీరింగ్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కానీ ఇందిరా స్టైల్కి ఇట్లా రావాలి ఉప్పుకుంటా, ఇట్లా ఒక బుక్ పట్టుకొని మనము క్యాంటీన్లోనో తినాలి, బయటనో తినాలి, అదే యాటిట్యూడ్. కానీ యాక్చువల్గా బుక్ తెచ్చుకునేటోళ్ళు, బ్యాగులు తెచ్చుకునేటోళ్ళదే కరెక్ట్ లైఫ్ స్టైల్, బాక్స్ తెచ్చుకునేటోళ్ళదే కరెక్ట్ లైఫ్ స్టైల్. మనము ఆపోజిట్ ఆలోచించి ఏదో యాటిట్యూడ్ అనుకొని అది ఇది అనుకుంటాం, కానీ అదే ప్రాపర్ యాటిట్యూడ్. సో అదే మెయింటైన్ చేయండి. అండ్ కమింగ్ టు ది సెకండ్ స్టోరీ, తిన్నరా లంచ్ తినిపిస్తావా అంటారా? సో యాక్చువల్గా ఫంక్షన్ పార్టీ చేసుకోవచ్చు మనం, కానీ ఇన్నే కదా మా ఇల్లు, కానీ ఇంతమందికి ఎట్లా చేసుకుంటాము మా ఆవిడే ప్లాన్ చేయాలి. ఎందుకంటే నా ప్రెషర్ తీసుకో. బట్ సమ్ డే విల్ హ్యావ్ ఇట్, లైక్ యునో ఎగ్జామ్స్ అయిపోయాకనో ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటే ఒక మంచి పార్టీ ఆర్గనైజ్ చేసి, ఓన్లీ మనం అందరు కాలేజ్ వాళ్ళు కాదు, అందరు కాదు, మనంతా లోకల్స్ కదా. సో ఏదైనా సెలబ్రేషన్ లాగా పెట్టుకుందాం. మా స్టోర్ ఓపెనింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ మంత్, దానికి కూడా ప్లాన్ చేయొచ్చు, లేదా ఏదైనా చేద్దాం. మీరు అట్లా వెల్కమ్ చేసినాక నేను కూడా వెల్కమ్ చేయాలి ఆర్గనైజ్ చేసి మిమ్మల్ని. సో కమింగ్ టు ది సెకండ్ స్టోరీ, ఈ కథలు ఏమవుతుందంటే 3 చేపలు ఉంటాయి, ఒక చెరువులు ఉంటాయి. ఇది ఉంటాయి మన దగ్గర చెరువులు, అట్లా చెరువులో చేపలు ఉంటాయి. వీటి మధ్య డిస్కషన్ వస్తుంది, అరే ఎండిపోతుంది మన చెరువు, ఫుల్ ఎండలు వచ్చేసినాయి, అది ఇది, మనం వేరే చెరువుని చూసుకోవాలి, పెద్ద చెరువుని, అక్కడికి పోవాలి అంటే వేరే చేపలన్నీ ఎక్కిరిస్తుంటాయి ఒక చేపని. అది ఇది ఎందుకు ఎప్పుడు ఇట్లా చెప్తుంది, వేరే చెరువు అంటది, ఆడికి పోవాలంటది, అసలు ఎందుకు ఎండిపోతుంది, ఎప్పుడైనా ఎండిపోయిందా ఇది, అది ఇది అని క్రిటిసైజ్ చేస్తుంటాయి. నిజంగానే అది మెల్లమెల్లగా ఎండిపోతూ వస్తుంది. అప్పటికే ఇది ఏమవుతుందంటే షిఫ్ట్ అవుతుంది వేరే ప్లేస్కి, వేరే చెరువుకి, హాయిగా బతుకుతుంటుంది, ఆ పెద్ద చెరువులో మంచిగా ఉంటుంది. తర్వాత కొన్ని రోజులైనాక ఆల్మోస్ట్ ఎండిపోతున్న టైంలో చేపల ఆయన వచ్చి పట్టుకుంటుంటాడు. ఇది ఒక రెండో చేప, 3 చేపలు అన్నా కదా, ఒక చేప షిఫ్ట్ అయింది, రెండో చేప ఒక బురదలో దాచుకొని ఆయన కనపడకుండా ఆయన వెళ్ళిపోయినాక పెద్ద చెరువుకి షిఫ్ట్ అవుతుంది లాస్ట్ మినిట్లో. ఇంకో చేపనేమో ఆయన వస్తాడు, తీసుకుంటాడు, పట్టుకుంటాడు, పోతాడు, తినేస్తాడు, చచ్చిపోతాడు. అయిపోయింది కథ.
ఎంత మంచి నీతి ఉందంటే దీంట్లో. చాలా మంది మనము ఆ సెకండ్ చేపలాగా, ఫస్ట్ చేప ఏదైతే ఉందో అంత ఆలోచించే శక్తి ఉంటుంది మనకు, అంత ముందు చూపు ఉండదు. మనం ముందే చదువుకొని ముందే ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తుంటే కూడా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ రాసే అంత టాలెంట్ ఉండదు, అంత ఈజీ కూడా ఉండదు, అంత ఫ్యూచర్ గురించి ఆలోచించే అంత బ్రెయిన్ కూడా ఉండదు. కాబట్టి మనము లాస్ట్ మినిట్ వరకు తెచ్చుకుంటాం. అయితే లాస్ట్ మినిట్లో కూడా ఆ రెండో చేపలాగా చదివి ఓవర్ నైట్ బ్యాటింగ్ అంటారా, వన్ డే బ్యాటింగ్ ఏదో అంటారు కదా, అట్లా వన్ డే బ్యాటింగ్ చేసేసి లాస్ట్ మినిట్లో వాళ్ళ కలిగి అది ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పరా, ఇది వస్తుందా అది వస్తుందా అని చెప్పిన వాళ్ళకు తక్కువ వస్తాయి, మనకే ఎక్కువ వస్తాయి. అంత మైండ్ బ్లోయింగ్ ఉంటుంది మన బ్రెయిన్. లాస్ట్ మినిట్లో చదువుకొని కూడా టాపర్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్లయితే ఓకే, అట్లా చేయిస్తే ఓకే. కానీ మనం ఏం చేస్తామంటే ఆ మూడో చేపలాగా అటు ముందు చదవక ఇప్పుడు చదవక ఆ చేపలు ఆయన వచ్చి పట్టుకోపోయిండు చూడు, అట్లా చచ్చిపోయినట్టే మనం కూడా ఇదన్నీ తక్కువ మార్కులు తెచ్చుకొని ఫెయిల్ అయ్యి ఏమేమో చేసుకుంటాం. కానీ అట్లీస్ట్ మనకి ఇప్పుడైనా తెలిసింది కదా ఈ కథ. సో ఈ లాస్ట్ 10 days ఏమైతున్నాయో మంచి ఫోకస్ చేయండి, చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. అప్పుడు మీకు గిల్ట్ అంతా పోతుంది. పాస్ట్ గురించి ఆలోచించరు. ఇక మార్కులు వచ్చినాయా లేదా అని మమ్మీ డాడీతో కూడా చూడు, నా ఇట్లుంటుంది ప్రిపరేషన్ అట్లుంటుంది అని కాన్ఫిడెంట్గా నువ్వు చెప్తావు. సో ఫ్రెండ్కి ఎక్కువ వచ్చి నీకు తక్కువ వచ్చినా బాధ అవుతుంది కాబట్టి ఆ కంపారిజన్ వస్తుంది. పక్కింటి వాళ్ళతో కంపేర్ చేస్తారు పేరెంట్స్, వాళ్ళేమో చెప్తారు కంపేర్ చేసుకోరాదు, వాళ్ళకి పెద్ద కారు ఉంటేంది మనకు చిన్న కారు ఉంటేంది, వాళ్ళకు పెద్ద లైఫ్ స్టైల్ పెద్ద ఇల్లు ఉంటేంది అని వాళ్ళు అంటారు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వచ్చి మనల్ని కంపేర్ చేస్తారు, నీకు తక్కువ వచ్చినాయి అని రోజు 10 సార్లు గుర్తు చేస్తారు. సో అది వద్దు, ఆ లైఫ్ మంచిగా ఉన్నది. సో స్టడీ హార్డ్, లేటర్ విల్ పార్టీ హార్డ్. తర్వాత ఎప్పుడన్నా రిజల్ట్స్ వచ్చినాక యూ కెన్ హ్యావ్ ఫన్. సో ఈ కథ అదే చెప్తుంది మనకు. ఆ రెండో చెప్పలాగా ఇప్పటికన్నా కొంచెం రియలైజ్ అయ్యి లెట్ us స్టడీ వెల్ అండ్ గెట్ గుడ్ మార్క్స్. మూడో కథ, ఈ కథలో ఏమవుతుందంటే ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, వాడు అన్నం తినాలంటే వానికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి రోజు. వాళ్ళ డాడీకి అనిపిస్తుంది, అరే వీడికి బాగా ఎక్కువైతుంది, ఓవర్ చేస్తున్నాడు, ఏంది అన్నం తినాలంటే గిఫ్ట్ ఇవ్వాలి, అన్నం తినాలంటే గిఫ్ట్ ఇవ్వాలి, ఇట్లా అలవాటు చేయొద్దు అని వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం బంద్ చేస్తారు. అన్నం తినడు. ఏంది డాడీ గిఫ్ట్ ఇవ్వవు అంటే, మరి నువ్వే డబ్బులు తీసుకురా గిఫ్ట్ ఇప్పిస్తా అంటాడు. నేను ఎక్కడి నుంచి తెస్తా, నా దగ్గర ఏడున్నాయి డబ్బులు, పిచ్చోడా డాడీ ఏమన్నా అని అనుకుంటాడు. సరే అని వాడు వాళ్ళ మమ్మీకి అడుగుతాడు, డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు. వాళ్ళ డాడీ డబ్బులు తీసుకొని బాయిలో పడేస్తాడు. డబ్బులు పడేస్తుంటే ఏంది డాడీ అంటాడు, నీకు ఎందుకు రాని గిఫ్ట్ కావాలి కదా అని వాళ్ళ డాడీ గిఫ్ట్ తెచ్చిస్తాడు, పైసలు అయితే దాంట్లో పడేస్తాడు. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మకి ఇవ్వద్దని చెప్తాడు. వాడు పోయి వాళ్ళ తాతకు అడుగుతాడు, తాత ఇస్తాడు. ఒకరోజు నాన్నమ్మకి అడుగుతాడు, నాన్నమ్మ ఇస్తుంది. ఎవ్వరికి ఇవ్వద్దని చెప్తాడు. తీసుకొస్తాడు, పైసలు ఇస్తుంటాడు, ఆయన బాయిలో పడేస్తుంటాడు వాళ్ళ డాడీ. వీనికి కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏంది అనిపిస్తుంది. అయితే కూడా సరే గిఫ్ట్ అయితే వస్తుంది కదా అని తింటుంటాడు, ఆడుకుంటుంటాడు, మంచిగా ఉంటుంది. తర్వాత ఇక ఎవ్వరు ఇయ్యని స్టేజ్ వస్తుంది కదా, అప్పుడు వీనికి ఏం చేయాలో అర్థం కాక కిరాణా షాప్ పోయి అడుగుతాడు, కొన్ని డబ్బులు ఇవ్వవా అంటే, నీకెందుకు ఇస్తాయి నా డబ్బులు అంటే, ప్లీజ్ చాలా ఉన్నాయి కదా కొన్ని ఇవ్వ అంటే, సరే చక్కెర ప్యాకెట్ తీసుకుపోయి ఇంట్లో ఇచ్చిరా నీకు డబ్బులు ఇస్తా అంటాడు. ఈ కందిపప్పు ఇచ్చిరా అని ఒక్కొక్క ఇంటికి డెలివరీ చేపిస్తాడు, ఒక్కొక్క రూపాయి ఇస్తాడు. వాడు అట్లా 30-40 రూపాయలు జమ చేసి వాళ్ళ డాడీకి ఇస్తాడు. వాళ్ళ డాడీ తీసుకుంటాడు, బాయిలో పడేస్తుంటాడు. వీడు పోయి చేయి గట్టి పట్టుకొని, పిచ్చానున్నావా, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎందుకు భరిస్తున్నావు పైసలు అంటే, నీకు ఎందుకు రా అంటే మస్తు తిడతాడు. నువ్వు అసలు చాలా ఓవర్ ఉన్నావు, అసలు మమ్మీ ఎట్లుంటుంది నీతో అర్థమైతే లేదు, పిచ్చోన్వే ఉన్నావు అది ఇది అంటే, వాళ్ళ డాడీ అంటాడు, ఫస్ట్ టైం నీ మమ్మీ డబ్బులు, తాత డబ్బులు, తర్వాత నానమ్మ డబ్బులు అన్నీ పడేస్తున్నప్పుడు ఏం అనలే నువ్వు, ఒకసారి అడిగినావు, తర్వాత వదిలేసినావు, బొమ్మ తీసుకున్నావు, ఆడుకున్నావు, ఇప్పుడు ఎందుకు రా ఇట్లా చేయబట్టుకొని ఇట్లా చేస్తున్నావు అంటే, నీకేం తెలుసు డాడీ, కష్టపడి సంపాదిస్తే డబ్బులు ఎట్లుంటుందో, ఎంత కష్టపడి సంపాదించినానో అవి పడేస్తుంటే నేను తీసుకోలేకపోతున్నా, నా పైసలు నాకు ఇచ్చే, గిఫ్ట్ వద్దు ఏమొద్దు అని అంటాడు. వాళ్ళ డాడీ చెప్తాడు, చూసినావారా కష్టపడి సంపాదిస్తే ఎట్లా అనిపిస్తుంది, నేను కూడా కష్టపడి సంపాదిస్తాం కదా, సో ప్రతి రూపాయి విలువైనదే, నీకు అది తెలవాలనే ఇట్లా చేసిన అని వాళ్ళ డాడీ అంటాడు అనమాట. సో నెవర్ ఎవర్ థింక్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ గివింగ్ యూ గుడ్ మనీ, అంటే మంచి ఫోన్ ఇప్పిస్తలేరు, మంచి బైక్ ఇప్పిస్తలేరు, ఎప్పుడో ఒక కంప్లైనింగ్ టోన్లా కంప్లైంట్ చేయకండి. అవి ఇప్పించడం కూడా చాలా కష్టం వాళ్ళకు.
సో ప్రతిసారి నువ్వు ఇట్లా నువ్వు అట్లా వాళ్ళ డాడీ ఇప్పించిందో తెలుసా, వాళ్ళ మమ్మీ ఎంత మంచిగా చూసుకుంటారో తెలుసా అని వాళ్ళని వేరే పేరెంట్స్తో కంపేర్ చేయకండి. వాళ్ళు ఎంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చిండ్రో మనం పేరెంట్స్ అయినాక అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది, అరే ఇంత డిఫికల్టా కరెంటు బిల్లు కట్టాలంటే, వాటర్ బిల్లు కట్టాలంటే, పాలు తెప్పించుకోవాలంటే, పేపర్ వేయించుకోవాలంటే. సో ప్రతి రూపాయి విలువ అప్పుడు అర్థమవుతుంది. అంత లేట్గా అర్థం చేసుకోకండి, ఇప్పుడే అప్రిషియేట్ చేయండి. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్ మమ్మీ అని వాళ్ళతోని ఆ గ్రేట్ఫుల్నెస్ చూపించండి, కానీ కంప్లైంట్ చేయకండి. అసలు మస్తు బాధపడతారు వాళ్ళు లోపల లోపల, అవునా నేనేం చేస్తలే నా వీళ్ళకు అని. అందుకే అంటారు కదా, డోంట్ ఆస్క్ సమ్వన్ something or anything if they are someone who can't say no to you. వాళ్ళు నో చెప్పలేరు అని మీకు అర్థమైతే వాళ్ళని ఏం అడగకండి. చాలాసార్లు పేరెంట్స్కి బాధ అవుతుంది, చెప్పలేక నో చెప్పలేక అడిగిన అన్నీ చేయాల్సి వస్తుంది. అట్లా మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, లేదా ఎవరైనా మీకు ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మీ లైఫ్లో వాళ్ళు నో చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళకు మీరంటే అంత ఇష్టం. అంత ఇష్టపడే వాళ్ళ కోసం మీరు ఎట్లుండాలి, ఏం అడగరాదు, అసలు ఏమి ఇచ్చినా బోనస్ అనుకుని తీసుకోవాలంతే. సో అర్థమైందా? సో ఈ కథ మనకు అదే చెప్తుంది, కష్టపడ్డప్పుడే డబ్బు ఇల్లు అర్థమవుతుంది, కష్టపడి సంపాదించినప్పుడే. సో రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. అండ్ ఇంకా 2 కథలు ఉన్నాయి, ఓపిక ఉందా లేదా? ఉందా? సో ఏంది ఈరోజు, ఇప్పుడు రేపు హాలిడేనేనా? సండే కదా, అదే మళ్ళీ ఎల్లుండి నుంచి ఏముంటుంది? ఎల్లుండి నుంచేనా ఎగ్జామ్స్? ట్యూస్డే నుంచి ఎగ్జామ్స్, సండే మండే హాలిడేస్, అంతేనా? ఈ ట్యూస్డే కాదు, వచ్చే ట్యూస్డే, ఈ ట్యూస్డేనే.